హలో, ఈ రోజు మా అవ్యూ గాడి బర్త్డే అనమాట. వాడికి 3 years నిండుతాయి. సో వాడిని విష్ చేద్దామని వెళ్తున్నాం. బెలూన్స్ అండ్ వాడికి సర్ప్రైజెస్ అండ్ గిఫ్ట్స్ అంటే ఆఫ్ కోర్స్ పిల్లలందరికీ ఇష్టమే కదా, ఇష్టమని సో అక్కడికే వెళ్తున్నాం వాడు విష్ చేయడానికి. చూసారా ఇవన్నీ చాలక ఇంకా మళ్ళీ కొన్ని తీసుకున్నారు. సో ప్యాకింగ్ జరుగుతుంది. బయటేమో ఫుల్ వర్షం. వీడు మా నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ 3rd జనరేషన్లో ఫస్ట్ కిడ్ అండ్ ఓన్లీ కిడ్ ఇప్పటికి. సో స్పెషల్ కదా, సో అందరూ ఎక్సైటెడ్గా ఉన్నారు వాడిని హ్యాపీ చేయడానికి. సో సాయంత్రం ఓన్లీ జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్తో చిన్న బర్త్డే పార్టీ ఉంది. దట్స్ ఇట్. వాడికి ఇష్టమని బెలూన్స్ తీసుకొని వెళ్ళాము అండ్ సర్ప్రైజ్ చేయడానికి. సో లోపలికి వెళ్ళేటప్పటికి వాడు స్నానానికి వెళ్ళాడని అక్కడ దాక్కొని వెయిట్ చేస్తుంటే వాడు వచ్చి చూసి షాక్ అయ్యి మళ్ళీ వెంటనే వాళ్ళ మమ్మీ వంక చూసి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఇక నాకైతే ఒక కిస్ ఇమ్మంటే కిస్ ఇచ్చేసి ఇంకా బెలూన్స్తో ఆడుకోవడం మొదలుపెట్టాడు. యాక్చువల్లీ పాపం వాడికి 1 week నుంచి ఫీవర్ ఉంది అండ్ ఎక్కువ జలుబు చేసి పాపం మాటలు కూడా రావట్లేదు వాడికి. ఆయన ఈ బెలూన్స్ చూసి చాలా ఆనందపడిపోయాడు. ఇక అక్కడి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడున్న స్టాఫ్కి చాక్లెట్స్, పిజ్జా అండ్ కేక్ అవి ఇచ్చేసి ఇక ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. చిన్న కేక్ పార్టీ ఉందని చెప్పాను కదా, జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు, అంటే మా పేరెంట్స్ అండ్ మా బ్రదర్, మేము, మా అక్క వాళ్ళు అంతే. సో వెళ్తున్నాం పైకి. ఆల్రెడీ కాల్ చేశారు ఇంకా రాలేదా అని చెప్పి. అండ్ ఇది వచ్చి స్పైడర్ మ్యాన్ అంటే వాడికి ఇష్టం కాబట్టి అదే థీమ్ తోటి కేక్ అండ్ బ్యాక్డ్రాప్ డెకరేషన్ చేయించేశారు బెలూన్స్ తోటి. కొంచెం సింపుల్ డెకరేషన్ బట్ చాలా బాగుంది చూడడానికి. అండ్ గిఫ్ట్స్ అని ఇలా టేబుల్ మీద పెట్టుంచాం. వాడైతే గిఫ్ట్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసేద్దామా అని చాలా ఇదిగా ఉన్నాడు. బట్ అందరు రావాలి కదా అని చెప్పి వాడిని ఏదో డైవర్ట్ చేస్తూ ఉంటే ఇంకా నా పక్కన కూర్చొని స్లైడ్ తీసుకొచ్చి ఏదో కథలు చెప్తూ అట్లా వాడు చెప్పింది అంతా వింటూ కొడుతూ టైం పాస్ చేసాము. ఈలోపు మా డాడీ వాళ్ళు కూడా వచ్చేసారు. రాగానే వాడు సర్ప్రైజ్ ఏది ఎక్కడ పెట్టాలి, ఏం పెట్టాలి, ఎన్ని ఉన్నాయిగా. ఇక కేక్ కటింగ్ అయిపోగానే ఇంక వాడు ఆగడు కదా, ఒక్కొక్కళ్ళు వాడికి ఆ గిఫ్ట్స్ అన్నీ ఇచ్చేస్తుంటే హ్యాపీగా మాకు కిస్సులు పెట్టి థ్యాంక్స్ చెప్పి తీసేసుకొని అవన్నీ ముందేసుకొని కూర్చున్నాడు. ఓపెన్ చేయడం మొదలుపెట్టాడు. అలా ఓపెన్ చేయడం ఇంకా వాడికి టైం వేస్ట్ అయిపోతుందని అర్థమైపోయి ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చి ఓపెన్ చేయించాడు. ఇదిగో యాజ్ యూజువల్ నేను ఎప్పుడు లేట్గా వచ్చి ఆ గిఫ్ట్ ఓపెన్ చేయడంలో వాడికి హెల్ప్ చేశారు. తర్వాత నా దగ్గరికి తీసుకొచ్చాడు. అలా అందరికీ ఇచ్చేసి మొత్తానికి గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసుకొని చూసుకొని ఇంకా వాడు ఆనందం అయితే అసలు మాటల్లో చెప్పలేము. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఇక డిన్నర్ టైం అయిపోయింది. సో వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఉన్నాయి. అందరం ఫుల్గా తినేసి ఇంకా వ్యూకి బాబాయ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాం. దట్స్ ఇట్. బాయ్.